నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనమున కూకట్పల్లిలోని లక్ష్మీ పంచగవ్య ఆయుర్వేదిక్ క్లినిక్. మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. అయితే జనరల్ గా మేడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా నీ పెయిన్స్ చూస్తున్నాం. అవునమ్మా. అంటే అన్ని ఏజ్ లో చూస్తున్నాము, పర్టికులర్ ఈ ఏజ్ అని కాదు. అవునండి. అయితే ఎప్పుడు అలోపతి ఇలా కాకుండా సో ఆయుర్వేదంలో మీ పంచగవ్య దగ్గర నుంచి ఎలాంటి మెడిసిన్ ఉంది ఏంటి తగ్గించుకోవడానికి? ఓకే, ఏంటంటే ఇప్పుడు బోన్స్ ఒక్కసారి డెలికేట్ అయిపోవమ్మా. ఎప్పుడైతే సరే బోన్స్ డెలికేట్ అవటానికి 10 years నుంచి 15 years పడుతుంది. అప్పుడే మనం ఏం చేయాలంటే ఈ బోన్స్ ని మనం ఎందుకు డెలికేట్ అవుతున్నాయి దీనికి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని దీని బోన్స్ ఎంత డెలికేట్ అవుతున్నాయి. ఇప్పుడు నీ పెయిన్ నీ గురించి చేసుకుంటే ఎక్కువ వీళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ కూడా ఓవర్ గా ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏంటంటే గట్ హెల్త్ ఎప్పుడైతే సరిగా లేకపోయేటప్పటికి మనకి డైజెషన్ సరిగా అవ్వలేనప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతా ఉంటది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇక మనకి పస్సెల్ డెవలప్ అయిపోతాయి. ఈ పస్సెల్ ఎప్పుడు డెవలప్ అయినప్పుడు ఎక్కువ మనకు బోన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. బోన్స్ ఎఫెక్ట్ అంటే ఒక నీ గురించే చూసుకుంటాం గాని మనం ఎప్పుడైతే నీకు ఫ్యాటీ లివర్ వచ్చిందో అంతే మొత్తం బోన్స్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. బోన్స్ ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత ఇక మొత్తం ఇంకా బోన్స్ మీద ఎఫెక్ట్ ఎలా పడతాయంటే చిన్న చిన్న నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతూ మొదలు పెడుతుంది. ఈ బోన్స్ ఎప్పుడైతే కార్టిలేజ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ పస్సెల్ అక్కడ చేరిపోయి దాన్ని లూబ్రికేట్ ని తినేస్తా ఉంటుంది. ఒక లూబ్రికేట్ ని తినేస్తూ ఉంటుంది. అక్కడ కార్టిలేజ్ అన్నది డ్యామేజ్ అయిపోతూ ఉంటది. అది ఒక్కసారికే కాదు, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఈ ఫోర్త్ స్టేజ్ వరకు కూడా సెకండ్ స్టేజ్ దాకా ఏమి పెయిన్ అంతగా రాదు, కొంచెం కొంచెం పెయిన్ వస్తూ ఉంటది అనమాట. అప్పుడే మనకి పస్సెల్ అన్నది డెవలప్ అయిపోతూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే దానికి పర్టికులర్ గా ఆ నీకొకటే చూస్తాం మనం. అసలు బోన్స్ ఎంత డెలికేట్ అయింది, పస్సెల్ ఏ రకంగా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు కరోనా వచ్చిన కాడ నుంచి చాలా నీ పెయిన్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు బోన్స్ ఈ మోకాళ్ళు అన్నది ఎక్కడెక్కడ తిరుగుతున్నా కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా పేషెంట్స్. ఏమవుతుందంటే తిరిగి 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 చాలా అయిపోతుంది. వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ అన్నది ఉండాలి. అసలు ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా అరికట్టాలి, ఇమ్యూనిటీ పవర్ లేకపోయేటప్పటికి మనకి పస్సెల్ ఎలా డెవలప్ అయిపోతున్నాయి. ముందు పస్సెల్ అరికట్టాలి. పస్సెల్ అరికట్టలేదు అని అంటే గనక నీకు ఎన్ని మెడిసిన్ వాడిసినా పెయిన్ తగ్గిద్ది. పెయిన్ తగ్గినా కూడా మళ్ళీ మనకి యథా ప్రకారం స్టార్ట్ అయిపోతా ఉంటది. ఇప్పుడు ఆపరేషన్ కి వెళ్తున్నారు, ఆపరేషన్ చేసినా సరే బోన్స్ నీట్గా చేస్తున్నారు, చేసిన ఈ పస్సెల్ డెవలప్ అయ్యేటప్పటికి ఏమవుతుంది అని అంటే ఇంక ఈ ఆపరేషన్ చేసినా కూడా ఇంకా పెయిన్ తగ్గట్లేదు వాళ్ళకి. మళ్ళీ 3 months కి, మళ్ళీ 6 months కి, మళ్ళీ 3 years కి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే బాడీలో పస్సెల్ ఎలా డెవలప్ అవుతున్నాయి, దాన్ని ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచాలి, దాని బోన్స్ స్ట్రెంగ్త్ ఎలా పెంచాలి, ఇవన్నీ కనుక తెలుసుకుంటా ఉంటే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ పడకుండా గనక ఈ బోన్స్ అన్నది మనం కాపాడుకోవచ్చు. ఈ బోన్ బాగా సివియర్ గా వంకర వచ్చిన దాకా కూడా వీళ్ళు మన పేషెంట్లు ఏమవుతున్నారు అంటే దాన్ని ఐడెంటిఫై ఉంటే పోతుందిలే పక్కన ఏదన్నా మెడిసిన్స్ తీసుకొని వేసుకుంటా ఉంటారు. ఈ పెయిన్ కిల్లర్ వేసుకునేటప్పటికి ఏమవుతుందంటే లివర్ మీద, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. బాగా సివియర్ గా వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. దానికి ఇంకా బోన్స్ పెళ్సి వచ్చేస్తున్నాయి. బోన్స్ పెళ్సి వచ్చి బోన్ మ్యారో దెబ్బతినేస్తుంది. బోన్ మ్యారో దెబ్బతినేసేటప్పటికి ఇంకా ఎక్కువైపోతున్నాయి. న్యాచురల్ గానే తగ్గించుకోవాలి. ఎప్పుడైతే గనక మనకి ఎంత సివియర్ గా వచ్చినా సరే బోన్స్ బాగా ఒకటి రాసుకుపోయి వంకర్ రాకుండా ముందుగానే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ లో వచ్చినప్పటికి నేను నర్వ్ సెట్ చేస్తానమ్మా. ఫస్ట్ అది మీరు బాగా చేస్తారు. నేను నర్వ్ సిస్టమ్ ఎప్పుడైతే సెట్ చేసేటప్పటికి బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది. ఫ్రీగా నడిచేస్తారు, అప్పటికప్పుడే ఫ్రీగా నడిచేస్తారు. ఇంకా మెడికేషన్ కూడా ఏమి ఇవ్వం. మెడికేషన్ ఇవ్వతో ఫ్రీగా నడిచేస్తారు. అది ఇంటి దగ్గర కూడా చేసుకోమని చెప్తాను. ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ సెట్ చేయగానే 72,000 మిలియన్స్ నాడులు అయితే ఏయను అని యాక్టివ్ అయిపోతాయి. యాక్టివ్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా
ఎక్కడ సెల్ డెవలప్ అవుతుంది? బ్లడ్ లోన్సేగా సెల్ డెవలప్ అయ్యేది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే అయిపోతుందో సెల్ డెవలప్ అయిపోతాయి. ఎక్కువ బాడీలో ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ పెంచేసేమో దానికి సెల్ అనేది డౌన్ అయిపోతా ఉంటాయి. అయితే జనరల్ గా అలోపతి మెడిసిన్ కి అలవాటు పడిపోతున్నారు. అలోపతి మెడిసిన్ అలవాటు పడిపోయినా అది మళ్ళీ వస్తున్నాయి, దాని వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూస్తున్నాం. అవునమ్మా. నీ పెయిన్స్ పోతే ఇంకేదో పెయిన్ వస్తున్నాయి ఆ మెడిసిన్ వాడడం వల్ల. అవునమ్మా. ఆయుర్వేదం అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మంచిగా క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి. అవునమ్మా. సో మీ దగ్గర మెడిసిన్ కూడా చాలా మట్టుకు మేము విన్నాము, చాలా మంది వాడారు కూడా. అవునమ్మా. సో మన దగ్గర ఎలాంటిది ఉంది అంటారు నీ పెయిన్స్ తగ్గించుకోవడానికి? నీ పెయిన్స్ తగ్గిన ఫస్ట్ నేను ప్రతి ఒక్కరికి నేను ప్రిపేర్ చేసేది ఏంటంటే ఫస్ట్ అమృత సంజీవని పౌడర్. వాళ్ళకి ఏమైనా పర్సనల్ డెవలప్ అవుతున్నా ఇమ్యూనిటీ పవర్ పెంచేస్తే డౌన్ అయిపోతుంది కదా, దీనికి ప్రతి ఒక్కరికి ఇస్తాను నేను ఇది అమృత సంజీవని. ఎలాంటి ప్రాబ్లం కోసం ఫస్ట్ ఇదే ఇస్తాను. ఇది ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఏ ఆర్గాన్స్ అయితే డిక్రీజ్ అయిపోతున్నాయో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, డెవలప్ చేస్తుంది. దానికి పస్సెల్ అన్నది తీసేస్తుంది. అది నిదానం ఒక్కసారే తీసేది. ఎప్పుడైతే బోన్స్ అంతా డెలికేట్ అయిపోయినాక మనకి పొడి ఎప్పుడైతే అయిపోతున్నాయో ఫస్ట్ నేల్స్ లో కూడా ఐడెంటిఫై చేసేయచ్చు. దానికి చూసి దీన్ని తీసుకోవటం వల్ల మెల్లిమెల్లిగా మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది అయ్యి కార్ట్లేజ్ అనేది మళ్ళీ ఎక్స్రే తీసుకొస్తున్నాను నా దగ్గరికి. దీన్ని కంపేర్ చేసుకుంటే ఎక్స్రే అనేది దానికి దీనికి కంపేర్ చేసుకుంటే కార్ట్లేజ్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది, ఫ్రీ అయిపోతున్నారు, ఇంకా మంచి నడవటానికి ఏ ఇబ్బంది ఉండలేదు, ఇక అంత మొత్తం యాక్టివ్ అయిపోతున్నారు. ఎన్ని రోజులు వాడాలంటారు ఆ బాక్స్? ఇలానే బాక్స్ బాక్స్ మొత్తం అని కాదు, వీళ్ళకి రావటం కూడా 10 years కే బయటపడతాయి కాబట్టి ఒక్కొక్కరికి 6 months పట్టేస్తుంది, ఒకరికి 2 months తగ్గిపోతుంది. 2 months తగ్గిపోయినా కూడా దీన్ని అప్పుడప్పుడు వాడమని చెప్తాను. ఎందుకంటే వాత పిత్త కఫ అని బ్యాలెన్స్ ఇస్తుంది. ఇంబ్యాలెన్స్ అయినప్పుడే మనకి ఏంటంటే ఫుడ్ సరిగా తిన్నా కూడా అరగదు కదా, అలాంటిటప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అయినప్పుడు కూడా బోన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే గ్యాస్ గనక మనకి యూరియాగా కన్వర్ట్ ఎప్పుడైతే బయటకు వెళ్ళట్లేదో మనకు బోన్స్ ఏదైతే వీక్ పాయింట్ ఉంటుందో అక్కడ చేరిపోయి ఇంకా మనకి ఆ బోన్స్ అనేది ఆ కార్ట్లేజ్ అనేది తినేస్తుంది. ఇది నేను అలాగ కాదు, మొత్తం ఏంటంటే ఏ ప్రాబ్లమ్స్ కన్నా వచ్చి బోన్స్ పెయిన్ వస్తున్నాయి దాన్ని అరికడతాం అనమాట ఫస్ట్. ఇది ఇప్పుడు ఏంటంటే ఒక కిడ్నీకి ఒక డాక్టర్ దగ్గరికి, లివర్ కు ఒక డాక్టర్ దగ్గరికి ఇలాగ అలా వెళ్తా ఉంటారు కదా. మేము అసలు ఏ బాడీలో ఏ ఫంక్షన్ సరిగా లేదు దాన్ని కరెక్ట్ గా ఫంక్షన్ అన్నది కరెక్ట్ గా చేయడానికి ఇస్తాం మెడికేషన్ అన్నది. దాన్ని బట్టి కరెక్ట్ గా మొత్తం నీ పెయిన్ అన్నది కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెరిగిపోతుంది, వాళ్ళకి పెరిగిపోతుంది. బాగా సివియర్ గా ఉన్నదంటే టైం పట్టేస్తుంది అమ్మా, టైం పట్టేస్తుంది. ముందుగానికే మనకు కొంచెం కలుపుమనంగానే మనం వచ్చారనుకో చాలా తొందరగా రికవర్ అయిపోతుంది. దానికి కూడా బోన్స్ స్ట్రెంత్ పెంచుకోవటానికి కూడా చెప్తాం మేము. దాన్ని ఎప్పుడైతే లేజినెస్ ఉందనుకోండి, లేజినెస్ ఉన్నా కూడా మనం వాడుతూ ఉంటాం, మళ్ళీ కొన్ని రోజులు పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు కూడా ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవాలి ఇంటి దగ్గర. ఏదో మెడిసిన్ వాడేస్తున్నాంలే తగ్గిపోతుందిలే అని అంటే కాదు, అది ఫిజికల్ యాక్టివిటీ కూడా తీసుకోవాలంటారు. ఇది ఓన్లీ 2 spoons పొద్దున్న ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవాలమ్మా, హాట్ వాటర్ లో తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు, ఆపరేషన్ చేసిన పేషెంట్ కన్నా తీసుకోవచ్చు, తొందరగా రికవర్ అవుతుంది బాడీ. మనకి ఏదైనా బోను ఇరిగిపోతుంది అనుకోండి, ఇరిగిపోయిన కూడా అతికిపోయే ఛాన్సెస్ ఉంటుంది, దీనికి తొందరగా అతికిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఆపరేషన్ కి అయినా సరే, మనకు అవలేని వాళ్ళైనా సరే, ఎవరైనా సరే దీనికి తీసుకుంటా ఉన్నామంటే బాడీ మెటబాలిజం ఎప్పుడైతే కరెక్ట్ చేసిందో దానికి మనకి సెల్ అనేది మనకి ఎప్పుడైతే మీకు ఇంకా చూపిస్తాను, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దాన్ని ఎప్పుడైతే ఆ పర్సెల్ డెవలప్ అయిపోయిందో ఇక దానికి దీన్ని కంట్రోల్ చేసేస్తుంది కాబట్టి పెయిన్ అన్నది తగ్గిపోతుంది. మనకి ఎలా తగ్గిపోయిందో ఆ కార్ట్లేజ్ అన్నది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తుంది. అది మనకు ఒక్కసారి సడన్ గా రాదమ్మా. కార్ట్లేజ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే టైం తీసుకుంటది. నాకు ఇప్పుడు వచ్చిన పర్సన్ నెక్స్ట్ ఇయర్ వస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి చాలా బాగా పెయిన్ తగ్గిపోయిందమ్మా, నాకు చాలా రిలాక్స్ అయిపోయింది, మేము మెడిసిన్ వాడాము, మేము ఎంత చాలా బాగా హ్యాపీగా ఉన్నామని చెప్తారు. ఓకే, దాన్ని బట్టి మేము ఇంకా వాళ్ళకి మళ్ళీ మీరు ఎందుకు వచ్చారని అడుగుతాను. ఇది ఒకటే బోన్స్ అనే కాదు కదమ్మా, 206 బోన్స్ ఉంటాయి. 206 బోన్స్ ఇది రికవర్ అయిపోయినా కూడా ఇంకో బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఆ బోన్స్ కూడా మీరు ఎలాగ బిల్డ్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి కరెక్ట్ గా వాళ్ళకి చెప్పినప్పుడు, ఇంకా నాకు 2 డాక్టర్స్ ఉంటారు, ఒకేలా వాళ్ళకు కూడా మీరు చెప్పి కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారు మెడిసిన్. ఓకే, దాన్ని బట్టి మీరు ఎలా తగ్గించుకోవాలి, దాని నీ పెయిన్ రాకుండా ఎలా చేసుకోవాలి,
మరి వచ్చిన తర్వాత ఎలాగా జాగ్రత్త తీసుకోవాలి తీసుకోవాలి అనేది దానికి మంచిగా రికవర్ అవుతుందమ్మా నీ పెయిన్ అన్నది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.